అభిరుచి ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక చక్కగా కృష్ణుల్లాగా రెడీ చేస్తాం. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కృష్ణుల్లాగా రెడీ చేసి చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫొటోస్ కూడా తీసి పెట్టేసుకుంటాం. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మనం చూసుకోవడానికి వాళ్ళకి చూపించడానికి చాలా బాగుంటుంది. అదే ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే కనుక అమ్మాయిని చక్కగా రాధలాగా రెడీ చేస్తూ ఉంటాం కదండి. సో ఈరోజు మనం కృష్ణుడికి ఇష్టమైన 2 ఐటమ్స్ చేసుకుందాం. ఒకటేమో కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం, అలాగే అటుకులు కూడా కృష్ణుడు చాలా ఇష్టంగా తింటారని చెప్తూ ఉంటారు. సో 2 ఈరోజు రెడీ చేస్తున్నాం. ఒకటేమో ఫస్ట్ చేసేదేమో వెన్నపూస చెక్కలు చేస్తున్నాం, అలాగే అటుకుల కొబ్బరి ఉండలు మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా మెయిల్ చదువుదాం. ముందు మనం వెన్నపూస చెక్కలు చేస్తున్నాం. దానికోసం మనకి దేవకి మెయిల్ రాశారు. హలో స్వప్న గారు. హలో దేవకి గారు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అలాగే మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నా పేరు దేవకి అండి. నేను విజయవాడ నుండి మెయిల్ రాస్తున్నాను. మీ షోని నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానండి. వెన్నపూస చెక్కలు మీరు ఎప్పుడు మన షోలో చేయలేదు, చాలా బాగుంటాయి, ఒకసారి చేయొచ్చు కదా అని చెప్పేసి మనకి దేవకి గారు మెయిల్ రాశారు. తప్పకుండా అండి, కావాల్సిన పదార్థాలు పెట్టుకొని వెన్నపూస చెక్కలు తయారు చేసుకుందాం. వెన్నపూస చెక్కలు ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి. ఓన్లీ 6 పదార్థాలు మనకు కావాలి. ఒకటేమో నూనె వేడిగా పెట్టేశాను, బియ్యం, మినపప్పు, వెన్న, ఇంగువ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఉప్పు కావాలి మనకి. మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అయితే బియ్యంని ముందుగానే కడిగి నీడలో ఆరబెట్టేసుకున్నాను. చూడండి, చక్కగా వాష్ చేసి ఆరిపోయిన బియ్యం ఎంత తీసుకుంటున్నామో అంత మినపప్పు కొలత అనమాట. అందులో మనకి వెన్నపూస వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వెన్నపూస వేసుకోవాలి. ఇంగువ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెమే ఉప్పు. మళ్ళీ ఉప్పు కూడా ఎక్కువ వేయకూడదు, మైల్డ్గా మనకు అలా ఉప్పు తగులుతూ ఉండాలన్నమాట. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగానే కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి బియ్యంని. అస్సలు తడిగా ఉండకూడదు, మొత్తం డ్రై అయిపోవాలి మనం మిక్సీ చేసుకునే టైంకి. ఒకసారి నైటే వాష్ చేసి బట్టలో వేసి ఆరబెట్టేస్తే కనుక పొద్దున కల్లా చక్కగా ఆరిపోతాయి. ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇలా డ్రైగా అయిపోతాయి అన్నమాట. కంప్లీట్గా మెత్తగా మనం ఇలా పిండి పట్టుకోవాలన్నమాట. అయితే ఇందులో ఏమైనా కొంచెం రవ్వగా ఉంటే కూడా జల్లెడ పట్టేసుకోవడం. మిగిలిన బియ్యంని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. పిండిని జస్ట్ ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న పిండిని మనం జల్లెడ పట్టుకోవాలి. అలాగే మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మినపప్పు వేసుకోవాలి. మినపప్పును కూడా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పును కూడా మనం ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఈ రెండింటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇందులో కాస్త ఇంగువ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే వెన్నపూస కాస్త ఎక్కువ. మనం చేస్తుంది వెన్నపూస చెక్కలు కాబట్టి వెన్న ఎక్కువ వేయాలన్నమాట. ఇలా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటాయి. వీటిని మనం ఆవిరి కుడుముల్లాగా కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ఇలాగే మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి కుడుముల్లాగా మనం ఆవిరి పట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఫస్ట్ వెన్నంతా మంచి పిండిలో కలిపేసుకోవాలి. ఇలా లైట్గా ఇంగువ వేసాం కాబట్టి ఇంగువ ఫ్లేవర్ చెక్కల్లో చాలా బాగుంటుంది. పిండంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు మటుకి ఎక్కువ వేయద్దండి, లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు వేద్దాం.
మినపప్పు ఉంటుంది కాబట్టి జిగుటగా ఉంటుంది, అప్పుడు మనకి చెక్కలు బాగా వస్తాయి. పిండిని ఇలా తడుపుకున్న తర్వాత అరటాకు తీసుకున్నాను నేను. చేతి కొంచెం తడిగా చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా ఇలా అన్ని చెక్కలకి ఉండలు చేసేసి పెట్టేసుకుంటే ఈజీగా చెక్కలు చేసేయచ్చు. ఏ చెక్కలైనా సరే ఫాస్ట్గా ముందు ఉండలు చేసేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చెక్కలు చేసుకోవడమే చేత్తోనే. మీకు ఇంగు ఇష్టం లేకపోతే కొంచెం అల్లం వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కాకపోయినా మీరు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న చెక్కల్ని నూనెలో వేసి ఫ్రై చేయడం. అరటాకు తడిగా ఉండాలి, చేతి తడిగా ఉండాలి, అప్పుడే అంటుకోదు. చక్కగా చేశాను కదా, ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవడం. అప్పాలు చక్కగా కాల్చుకొని తీసుకోవాలి. మంచి కలర్ వస్తాయి, కరకరలాడుతాయి. బియ్యంని రవ్వరవ్వగా ఉంచాం కాబట్టి మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మీకు ఇలా వద్దు, డీప్ ఫ్రై ఎందుకు స్వప్న, ఆల్రెడీ వెన్న చాలా వేసాము, ఇంకా డీప్ ఫ్రై వద్దు అనుకుంటే మనం రొట్టెలాగా కూడా వీటిని కాల్చుకోవచ్చండి. ఇందులో ఇంకా కొంచెం మనం జీలకర్ర, ఎండుమిరపకాయలని ఎక్కువ వేసుకొని అలా చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఆయిల్ తీసేసి రొట్టెలాగా ఎలా కాల్చుకోవాలో చూపిస్తాం. సో సేమ్ ఇదే పిండిలో కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కాస్త కారంగా ఉంటాయి అన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర, సగం స్పూన్ సరిపోతుంది. కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం, కట్ చేసి వేసుకుందాం. కరివేపాకు అయినా వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. నేనైతే కరివేపాకు వేస్తున్నాను. కట్ చేసిన కరివేపాకు కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అరిటాకు పెట్టుకొని, మరీ పెద్దగా అవసరం లేదు, కొంచెం చిన్న చిన్నగా మనం అట్టు చేసేసుకోవాలి. ఇందాక మనం చెక్కలు చేసాం కదా, దానికన్నా కాస్త పెద్ద సైజు తీసుకున్నాను నేను. అక్కి రొట్టెలాగా చేసుకోవచ్చు అన్నమాట. మనం పెనం పైన కాస్త వెన్నపూస ఇలా అప్లై చేసేసుకొని ఇలా అప్పలు పెట్టేసుకోవడమే అన్నమాట. మరి సన్నగా చేస్తే విరిగిపోతుంది, సో కొంచెం లావుగానే ఉండాలి. డైరెక్ట్గా పెనం మీద కూడా ఒత్తేసుకోవచ్చు మనం, లేదా ఇలా అరిటాకు పైన ఒత్తుకున్నా సరిపోతుంది. మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే మధ్యలో ఇలా చిన్న చిన్నగా రంధ్రాలు చేసుకున్నారనుకోండి, హోల్లో కొంచెం మనం వెన్ననన్నా నూనెనన్నా వేసి కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుందన్నమాట. ఈ రంధ్రంలో కొంచెం మనం వెన్నపూస వేసుకోవాలి. కంప్లీట్గా మీకు మధ్య మధ్యలో ఆ క్రిస్పీనెస్ తగలాలి అంటే వెన్నపూస వేసుకోవడం. ఆల్రెడీ కాలుతున్న దానికి కూడా నేను చిన్న చిన్నగా రంధ్రాలు చేస్తున్నాను వెన్నపూస వేయడానికి. ఇలాగే అన్ని రొట్టెలు చేసుకోవాలన్నమాట. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం.
ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. రెండోది కూడా అలాగే కాల్చుకోవాలి. రెండు ఇందులోనే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇలా చెక్కలు పెట్టేసుకొని కాల్చుకున్న రొట్టె ఏమో ఇక్కడ పెట్టుకుందాం. మీకు ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. ఇది కూడా రెండో వైపు చక్కగా కాలాలి. ఇది రెండో వైపు కాలే లోపల మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం అటుకుల కొబ్బరి ఉండలు తయారు చేసుకుందాం. వెన్న పూస చెక్కలు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో కడిగి ఆరబెట్టుకున్న బియ్యం వేసి మెత్తగా పిండి పట్టుకొని చూపిస్తున్న విధంగా జల్లెడ పట్టుకోవాలి. మినపప్పును కూడా పొడి చేసి జల్లెడ పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇంగువ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెన్న పూస, సాల్ట్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు అరటాకు సహాయంతో పిండిని చూపిస్తున్న విధంగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై కాకుండా మామూలుగా కాల్చుకోవాలి అనుకుంటే ఇదే పిండిలో ఇంకొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, కరివేపాకుని కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అరటాకు పైన కాస్త పెద్దగా ఒత్తుకొని పెనం పైన వెన్న సహాయంతో రెండు వైపులా కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం అటుకుల కొబ్బరి ఉండలు తయారు చేసుకుంటున్నాము. దానికోసం మనకి మెయిల్ రాసింది ప్రియ. హాయ్ స్వప్నక్క, నా పేరు ప్రియ. నేను వరంగల్ నుండి మెయిల్ రాస్తున్నాను. అటుకుల కొబ్బరి కాంబినేషన్లో ఉండలు చాలా టేస్టీగా ఉంటాయని విన్నాను, మీరు చేయొచ్చు కదా అని చెప్పేసి మెయిల్ వచ్చింది. తప్పకుండా ప్రియ, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు మనం అటుకుల కొబ్బరి ఉండలు చేస్తున్నాము. దీనికి నేను అటుకులు తీసుకున్నాను. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. లావు అటుకులు, ఉప్మా అటుకులు అంటాం కదా, ఉప్మా అటుకులు, కొబ్బరి పొడి, శొంఠి, యాలకుల పొడి, బెల్లం, డ్రై ఫ్రూట్స్లో మనం బాదం, జీడిపప్పు, కిస్మిస్, చక్కెర, ప్లెయిన్ కోవా తీసుకున్నాను. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకున్నాం. మధ్యలో మనం స్టఫింగ్ చేస్తున్నాం అన్నమాట. సన్నగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. వీటిని నేనేం ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా సన్నగా కట్ చేస్తున్నా. చిన్నగా పీసెస్ కట్ చేసుకొని అలాగే జీడిపప్పు కూడా మీకు కావాలి అంటే పిస్తా కానీ అలాగే ఖర్జూర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం వేస్తున్నాను. వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉండల్లో పెట్టడానికి మనకి చాలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్సే కావాలి. కిస్మిస్ని కూడా చిన్నగా కట్ చేద్దాం. కిస్మిస్ అయినా వేసుకోవచ్చు, డేట్స్ అయినా కూడా వేసుకోవచ్చు మనం స్వీట్నెస్ కోసం. ప్లేట్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా చక్కెర వేస్తున్నాను, ఒక స్పూన్ అంతా. ఇప్పుడు కోవాని ఈ డ్రై ఫ్రూట్స్తో మంచి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కోవా లేకపోతే కలాకాండ్ని కూడా మీరు ఇందులో కలుపుకోవచ్చు. అప్పుడు కలాకాండ్ వేసుకున్నప్పుడు మీరు చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి. ఇది ప్లెయిన్ కోవా కాబట్టి నేను చక్కెర మిక్స్ చేశాను కొంచెం తీపి ఇవ్వడం కోసం. మీరు డేట్స్ని సన్నగా కట్ చేసి వేసుకుంటే ఈ షుగర్ కూడా అవసరం లేదు. మిక్స్ చేసిన దాంతో మీరు కజ్జికాయలు కూడా తయారు చేసుకోవచ్చు అండి. సేమ్ కోవా కజ్జికాయలను చేస్తారు మా సైడ్, ముఖ్యంగా కడుపుతో ఉన్న వాళ్ళకి చేసి పెడతారనమాట. స్వీట్ చేసేటప్పుడు అందులో కోవా కజ్జికాయలు ఖచ్చితంగా చేసి పెడతారు. ఇప్పుడు వీటిని మటుకు ఇలా చిన్నగా ఉండలు చేసుకోవాలి. అటుకులు కొబ్బరి ఉండలు మధ్యలో ఈ స్టఫింగ్ తగులుతూ బాగుంటుంది. చిన్న ఉండలు ఫస్ట్ చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ పొయ్యి మీద బాండీ ఉంది. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అటుకులు వేసేయాలి. నెయ్యిలో అటుకులు దోరగా వేగాలి. అటుకులు మామూలుగా అయితే ఒడ్లతో చేస్తారు, కానీ ఇప్పుడు మనకి రెగ్యులర్గా చాలా రకాల అటుకులు దొరుకుతున్నాయండి. రాగి అటుకులు దొరుకుతున్నాయి, జొన్న అటుకులు దొరుకుతున్నాయి, మక్క అటుకులు దొరుకుతున్నాయి. మీరు ఏ అటుకులతో అయినా తయారు చేసుకోవచ్చు. రాగి అటుకులతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మంచి హెల్దీ కూడా. సజ్జలతో కూడా అటుకులు చేస్తారు. మార్కెట్లో మనకి అన్ని అటుకులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన, మీకు అందుబాటులో ఉన్న అటుకులతో ఈ రెసిపీ చేసుకోవచ్చు. సేమ్ ఇదే రెసిపీని మీరు ఓట్స్తో కూడా చేసుకోవచ్చు. ఓట్స్ని కొంచెం జస్ట్ డ్రై రోస్ట్, అసలు నెయ్యి కూడా అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసి ఓట్స్తో మీరు చేసుకోవచ్చు. నెయ్యి అంతా చక్కగా అటుకులు పీల్ చేసుకున్నాయి, కమ్మగా ఉంటుంది. ఇట్లా నెయ్యితో అటుకుల్ని వేయించుకుంటే, మనం చేస్తుంది ప్రసాదాల రెసిపీ కాబట్టి కొంచెం మనం నెయ్యి ఎక్కువ వేసి చేసుకుంటాము. మీరు కొంచెం హెల్దీగా చేసుకోవాలి, ఇలా నెయ్యి ఎక్కువ వద్దు అంటే ఓట్స్తో చేసుకోండి. ఇలా అటుకులు దూరగా వేగాలి. వేగిన తర్వాత అటుకుల్ని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా వేయించుకున్న అటుకుల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే వేడి కడాయిలో మనం కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. కొబ్బరి పొడిని కూడా దూరగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెయ్యి వేయాల్సిన అవసరం లేదు అండ్ తొందరగానే వేగిపోతుంది, బాండీ వేడిగా ఉంది కాబట్టి. ఇలా వేయించుకోవడం వల్ల మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా పెరుగుతుంది. అండ్ కొబ్బరి, అటుకులు, బెల్లం ఎప్పుడు సూపర్ కాంబినేషన్. అసలు మెల్లి కలుపుతూనే ఉండాలి. కొంచెం సైడ్కి వెళ్ళినా కొబ్బరి మాడిపోతే మళ్ళీ బాగుండదు అండ్ సడన్గా కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి, కాస్త కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అన్ని నూనెల కన్నా కొబ్బరి నూనె చాలా బెస్ట్ అండి వంట చేసుకోవడానికి. అలాగే ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే పొద్దునే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొబ్బరి నూనె వేసుకొని తాగితే కనుక చాలా మంచిది. గుడ్ ఫ్యాట్ అనమాట. చూసారా, కలర్ చేంజ్ అయింది, లైట్ బ్రౌన్గా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు బెల్లం పొడి వేస్తున్నాం. బెల్లం పొడి వేసి ఒక్క చుక్క ఇలా కొంచెం వాటర్ వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొంచెం వాటర్. సరే, బెల్లంని కరగనివ్వాలన్నమాట. ఇందులోనే సొంటి పొడి, యాలకుల పొడి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. పాకం రావాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా మిక్స్ చేసేసాం. బెల్లం పొడి వేసాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అదే బెల్లం తురుము వేసుంటే కాస్త టైం పట్టేది. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా వదిలేసి వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా, కాస్త చల్లారాయి. ఇప్పుడు చల్లారిన అటుకులని మిక్సీ జార్లో వేసుకున్నాం. మిక్సీ జార్లో వేసి ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా బెల్లం మిశ్రమంతో కలిపేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అటుకుల్ని చక్కగా నెయ్యిలో వేయించేసాం. కొబ్బరి, బెల్లం రెండు బాగా మిక్స్ చేసాం. సొంటి పొడి వేసాం, యాలకుల పొడి వేసాం, మంచి ఫ్లేవర్ యాడ్ అయింది. ఇలా బాగా మిక్స్ చేసాం కదా, దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం, చల్లగా అవుతుంది. కొంచెం ఇలా అంటే ప్లేట్లో చల్లారుతుంది. ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని ఇందులో కోవాని పెట్టుకొని ప్లెయిన్గా కావాలి అంటే ఇలా ప్లెయిన్గా అయినా లడ్డు ఒత్తుకోవచ్చు. కొంచెం ఎక్కువ టేస్ట్ కావాలి, కొంచెం మధ్యలో ఆ ట్విస్ట్ కావాలి అనుకుంటే ఇలా ఒత్తుకోవచ్చు అన్నమాట. కోవాని పెట్టుకోవచ్చు. అన్ని ఉండలు
చుట్టేసుకోవడమే అనమాట. లోపల స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుంది. అటుకుల కొబ్బరి ఉండలు తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న వెన్నపూస చెక్కలు తెచ్చుకుందాం. అటుకుల కొబ్బరి ఉండలు తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ని చిన్నగా కట్ చేసుకొని ప్లెయిన్ కోవాలో కాస్త చక్కెర వేసి మొత్తం బాగా మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. బాండీలో నెయ్యి వేడెక్కాక అందులో అటుకులు వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి బాండీలో కొబ్బరి పొడి కూడా కాస్త వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కొంచెం నీళ్లు పోసి సొంటి పొడి, యాలకుల పొడి వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగానే పొడి చేసుకున్న అటుకుల్ని వేసి బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అటుకుల మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని అందులో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కోవా ఉండలు కూడా పెట్టి లడ్డూ లాగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల కొబ్బరి ఉండలు రెడీ అవుతాయి. ఈ రెండిటి కాంబినేషన్ అసలు ఎంత బాగుందో. ఒకటేమో వెన్నపూస చెక్కలు, ఇంకోటి కొబ్బరి బెల్లం కాంబినేషన్ లో లోపల కోవా పెట్టాం కాబట్టి చాలా చాలా బాగుండే కాంబినేషన్. నో డౌట్గా మీకు టేస్ట్ ఎలా ఉంటుందో, కాంబినేషన్ బాగుంటుందో అనే డౌటే అవసరం లేని కాంబినేషన్ అనమాట. చూసారు కదండి, ఈ రోజు అయితే డెఫినెట్గా మనం కృష్ణుడికి వెన్నపూసని ప్రసాదంగా పెడతాం. అలాగే అటుకులతో ఏదో ఒక ప్రసాదం చేసి పెడుతూ ఉంటాం. రెగ్యులర్గా కాకుండా ఈ రోజు నేను చేసి చూపించిన ఈ రెండిట్లో మీరు ఏదైనా సరే కృష్ణుడికి చేసి పెడితే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రోజు రెసిపీస్ రెండు మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలి అంటే మాకు మెయిల్ పంపించండి. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మళ్ళీ షో ముగించే ముందు మరొకసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్.